ఇక శనికేతువుల యొక్క కలయిక వల్ల మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఉదాహరణకి శనికేతువు లగ్నంలో ఉన్నారు, అయితే చంద్రుడు కూడా శనికేతువులతో కలిసి ఉన్నాడు. ఇలా కనుక్కున్నట్టయితే జాతకుడి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే చాలా ఎమోషనల్గా ఉంటాడు, డిస్టర్బ్డ్గా ఉంటాడు, చిన్న విషయానికి డిస్టర్బ్ అవ్వడం, ఇప్పుడు నెగిటివ్ థింకింగ్, తన గురించి తాను ఎక్కువగా నెగిటివ్గా అనుకుంటూ ఉండడము, అవతల వారిలో కూడా నెగిటివిటీని ఎక్కువ చూస్తూ ఉండడము, అసంతృప్తితో ఉండడము, ఎప్పుడు ఏ పని చేయాలన్నా చొరవలేకపోవడము, ఎదుటివారు ఏదైనా మంచి పని చేస్తుంటే దాన్ని విమర్శిస్తూ ఉండడము, ఇటువంటి ఒక నెగిటివ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కేవలం ఆధ్యాత్మికపరమైనటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వైరాగ్యము ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ శనికేతువుల కలయిక. స్పిరిచువల్ కాంబినేషన్లో కనుక్కున్నట్టయితే చాలా మంచి ఆధ్యాత్మిక చింతన, వైరాగ్య సాధన, స్వచ్ఛమైన మనసు ఇవన్నీ కూడా ఇస్తుంది. గురుదృష్టి కేతువు మీద ఉండడం చాలా మంచిది. గురువు వీరిద్దరితో కలిసి ఉండే కంటే గురుదృష్టి శనికేతువుల మీద ఉండడము, వారిద్దరూ కలిసి